నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు ప్రసాద్. పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిట్ను కాదని ఒక ప్రత్యేకమైన సిట్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్లో సిబిఐకి సంబంధించిన 2 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిజాయితీపరులైన 2 అధికారులు, అలాగే ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారి కూడా ఉంటారని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సిట్ ఎలా పనిచేయబోతోంది, ఏలోగా విచారణ కంప్లీట్ చేసి నివేదిక ఇవ్వబోతుంది అన్నది కీలకంగా మారుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ సిట్ ఎవరెవరిని ప్రశ్నించబోతోంది అన్నది కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అసలు ఈ సమస్యకు ప్రధాన కారణం ఎవరు అన్నది ఒక ఎత్తు అయితే, ఈ సమస్యను ఏదైతే నెయ్యిలో కల్తీ చేయడంతో పాటు అందులో యానిమల్ ఫ్యాట్ కానీ లేదా ఫిష్ ఆయిల్ కానీ రకరకాలుగా ఏవైతే కలిపారంటూ ప్రధానంగా ప్రస్తావించింది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ సమావేశంలో ఈ ప్రస్తావన ఆరోపణ చేశారు. అది కాస్త దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఇంత అన్యాయం జరిగిందా అంటూ చాలామంది, దాదాపు కోట్లాది మంది హిందువులంతా కూడా బాధపడిన పరిస్థితి. వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా బాధపడ్డారు. అసలు ఎలాంటి ఆధారాలు చూసుకొని ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారన్నది ఇప్పుడు కొత్తగా వేసిన సిట్ ఆ దిశగా దర్యాప్తు చేయబోతుందా అన్నది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. సిబిఐ అధికారులు ఖచ్చితంగా ఈ విషయంలో కూలంకషంగా ఈ నివేదిక అయితే ఇచ్చేందుకు కూలంకషమైన దర్యాప్తు అయితే చేపడతారు. ప్రధానంగా సిబిఐ అధికారుల నేతృత్వంలోనే మిగిలిన సభ్యులంతా కూడా ఉంటారు కాబట్టి సిబిఐ వేసిన అడుగుజాడల్లోనే మొత్తం ఈ సిట్ అంతా కూడా పనిచేయాల్సి ఉంటుంది. ముందుగా ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ కారణంగా అసలు ఎలా ఆరోపణ చేయగలిగారు, మీకేమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సిట్ ఏదైతే ఒక నోటీస్ ఇవ్వబోతుంది అన్నది తాజా సమాచారం. ఈయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా నోటీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా అసలు పూర్తి స్థాయిలో కల్తీ జరిగిపోయింది. సుమారుగా 1,00,000 లడ్డూలు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి తిరుపతి నుంచి వెళ్ళాయి కాబట్టి ఆ 1,00,000 లడ్డూల్లో కూడా కల్తీ నెయ్యితోనే లడ్డూలు చేశారు. అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిపోయిందంటూ ఆయన ఒక ఆరోపణ బహిరంగంగా చేశారు. అసలు ఆయన అలా చేయడానికి ఉన్న ఆధారాలు ఏంటి, మీకు ఎలాంటి ఆధారాలతో ఈ ఆరోపణ చేశారన్న దిశగా కూడా పవన్ కళ్యాణ్ కూడా సిబిఐ నేతృత్వంలోని సిట్ నోటీస్ ఇవ్వనున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇక ప్రధానంగా ఏదైతే క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి ఒక ఫిర్యాదు అందని మేరకు దాన్ని ఎఫ్ఐఆర్ చేసింది అప్పటి సిట్. ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి విచారణ అనేది ప్రారంభం కాబోతుంది. 2 సిబిఐ అధికారులు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన నిజాయితీపరులైన 2 పోలీసు అధికారులు, అలాగే ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన కీలకమైన అధికారి ఆయన ఇప్పుడు ఈ నెయ్యి కల్తీకి సంబంధించిన కీలకమైన నివేదిక జరపనున్నారు. వీళ్ళంతా కూడా అసలు ఎక్కడ తీగ మొదలైంది, డొంక ఎలా కదిలిందనే అంశం మీద మిగిలిన సిబిఐ అధికారులు కానీ లేదంటే రాష్ట్ర పోలీసులకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే 2 ఉన్నారో వారు కానీ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఇది అక్కడతో ఆగిపోయే పని కాదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ప్రాథమికంగా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా అటు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళిద్దరితో పాటు మొత్తం అసలు ఎక్కడెక్కడి నుంచి ఎలా వచ్చింది నెయ్యి, ఒక ఏఆర్ డైరీ నుంచే వచ్చిందా, మిగిలిన డైరీ కూడా చాలా వరకు నెయ్యి సరఫరా చేసాయి కాబట్టి ఆ నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారా లేదా, దాంతో చేసిన లడ్డూలు ఉన్నాయా లేదా, ఇలాంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరగబోతోంది. అసలు ఇప్పటివరకు ఉన్న ఆధారాలు ఏంటి, ఆధారాలు లేకుండా దర్యాప్తు ఎలా సాగుతుందన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అది ఎప్పుడో మార్చిలో టెండర్లు అన్నీ పూర్తయిన తర్వాత ఏదైతే తిరుమలకు వచ్చిన నెయ్యిలో సుమారుగా 4 ట్యాంకర్లు రిటర్న్ చేశారు, తిరిగి పంపించేశారనేది స్పష్టంగా ఈవో చెప్తున్నమాట. కాబట్టి ఆ వెనక్కి వెళ్ళిపోయిన నెయ్యి ట్యాంకర్లు అక్కడే ఏఆర్ డైరీలో ఉన్నాయా లేదా, లేనప్పుడు ఏ రకంగా దాన్ని మళ్ళీ తిరిగి ఆ శాంపిల్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ సిట్ తాజాగా సుప్రీంకోర్టు వేసిన సిట్ దర్యాప్తు ఎలా సాగబోతుందన్నది చాలా $1 మిలియన్ ప్రశ్నగా మారిపోతుంది. దానికి కాలపరిమితి అంటూ ఇవ్వలేదు. అంటే మనకు వస్తున్న సమాచారం 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్తున్నారు. ఈ 4 వారాల్లో అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక ఇచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఇది చాలా రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక దగ్గరే కాదు, ఖచ్చితంగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ల నివేదిక కూడా తీసుకుంటారు.
వాళ్ళ ఈ విచారణ నేపథ్యంలో వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఎందుకు మీరు అలా అనాల్సి వచ్చిందన్న అంశం మీద కూడా విచారించే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మిగిలిన అన్ని కోణాల్లో గతంలో ఏదైతే నెయ్యి ఎక్కడెక్కడి నుంచి సరఫరా చేశారో, ఏ డైరీ సరఫరా చేసింది, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయని అవన్నీ కూడా తీసుకుంటారు. తాజాగా వచ్చిన ఇప్పుడు లడ్డూల నాణ్యత ఎలాగుంది ఇప్పుడు చెక్ చేస్తారు. గతంలో ఏదైతే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని చెప్తున్నారో ఆ లడ్డూలు సంబంధించిన కల్తీ నెయ్యి కానీ లేదంటే అప్పుడు తయారు చేసిన లడ్డూలు కానీ ఈ రెండూ లేకుండా ఎలా నాణ్యతాపరంగా ఎలా మనం గుర్తించగలమన్నది పెద్ద ప్రశ్న. ఎన్డీడీపీ కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎన్డీడీపీకి ఎక్కడి నుంచి నెయ్యి వచ్చింది, ఏం చేయమని ఎన్డీడీపీకి పంపించారు అన్నది కూడా ఎన్డీడీపీ దగ్గర ఎన్డీడీపీ సిబ్బంది ఉన్నారో వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారు, ఎలాంటి నివేదిక ఇస్తారని కూడా చూడాల్సి ఉంటుంది. ఎన్డీడీపీకి ఒక ఏదైతే కల్తీ నెయ్యి పంపించిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగానే సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు, ఎందుకు ఇంకో ల్యాబ్ టెస్ట్కి పంపించలేదని కూడా అడిగినప్పుడు అదైతే టీటీడీ తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఎన్డీడీబీ కాకుండా ఇతర ల్యాబ్ టెస్టులు కూడా చేయడానికి కూడా అవకాశం ఉంటుందా? అటు మైసూరు కానీ లేదంటే అలహాబాద్లో ఉన్న కీలకమైన ల్యాబ్ టెస్టులు చేసేందుకు సిబిఐ నేతృత్వంలోని సిట్ ప్రయత్నిస్తుందా? ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది. మొత్తమే చూసుకుంటే ఏదైతే ఈ వ్యవహారాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హంగామా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో సిబిఐ ప్రశ్నలను ఎదుర్కోబోతున్నారు అన్నది తాజాగా వినిపిస్తున్న మాట. మరి ఆ దిశగా ఆయన సిబిఐ ప్రశ్నించనుందా, లేదంటే రాజకీయ పరంగా ఆయన ఏమైనా దీని నుంచి తప్పించుకుంటారా? వాళ్ళు ఏ రకంగా ప్రశ్న అంటే బాధ్యతాయుతంగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మరి సిట్ కూడా ఆ దిశగా వీళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటుందా, లేదంటే రాజకీయ పరంగా వాళ్ళు దీని నుంచి బయటపడతారా అన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ను కాదని స్వతంత్రంగా ఒక సిట్ను ఏర్పాటు చేసినప్పటికి కూడా ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలు చేయబోతుంది వైసీపీ. అలాగే అటు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక డిమాండ్ పైన ఆయన కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా ఇది సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వ నేతృత్వంలోని అధికారులు ఉంటారు, వాళ్ళ ఒత్తిడి ఉంటుంది అని ఆయన ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి అక్కడున్న ప్రభుత్వానికి ఫేవర్ చేసే విధంగా వ్యవహరిస్తారని అనుమానపడుతున్నారు. కాబట్టి వీరెవరూ కాకుండా సిట్టింగ్ జడ్జి లేదంటే సిట్టింగ్ న్యాయమూర్తి హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యక్తులతో ఇది విచారణ సాగిస్తేనే న్యాయబద్ధంగా ఉంటుంది, నిజమైన విషయాలు బయటకు వస్తాయి అన్న భావనలో ఉంది వైసీపీ కానీ సుబ్రహ్మణ్య స్వామి గారి. కాబట్టి ఈ విషయంలో మళ్ళీ తిరిగి పిల్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మళ్ళీ ఈ పిల్ని సుప్రీం స్వీకరిస్తుందా, లేదంటే మళ్ళీ ఇది కాదని పూర్తి స్థాయిలో నమ్మగలిగితే సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తుందా అన్నది కూడా చూడాల్సింది. మొత్తం మీద ఈ సిట్ విచారణ అనేది ఏ కోణంలో జరగబోతోంది, ఎవరెవరి మీదుగా జరగబోతోంది అన్నది దేశవ్యాప్తంగా ప్రజలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ నివేదిక ఒక నిజాయితీబద్ధంగా ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి న్యాయం చేసే విధంగా ఉంటుందని అయితే భావిస్తున్నారు. ఈ సిట్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటిలాగా ముగుస్తుంది అన్నది మాత్రం ఒక టైం బాండ్ అనేది లేదని అంటున్నారు. మరి ఏ కోణాల్లో దర్యాప్తు జరుగుతుంది, పక్కాగా ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు, కేవలం భక్తులు అనుమాన పడినట్టుగా అంటే ఏదైతే టీటీడీ తరపున న్యాయవాదులు ఆరోపిస్తున్నట్లుగా భక్తులు చాలామంది లడ్డులో నాణ్యత పోయింది అనడం వేరు, అందులో కల్తీ నెయ్యి కానీ లేదంటే అడల్ట్రేషన్ జరగడం వేరు. కాబట్టి అదొక్క కొంతమంది భక్తుల అనుమానాలను అభిప్రాయాలను తీసుకొని అది కల్తీ నెయ్యి జరిగినట్టుగా లేదంటే జంతు కొవ్వు కలిసినట్లుగా ఎలా అంటాము, దానికి ఆధారాలు ఏంటి అన్న విషయం ఏదైతే ఉందో ఇది విచారణలో బయటకు వస్తుందా లేదని కూడా చూడాల్సింది. మొత్తం మీద అయితే అనవసరంగా ఒక ప్రస్తావన తీసుకొచ్చి చాలా సంయమనంతో వ్యవహరించకుండా చాలా పక్కాగా తిరుమల తాలూకా ప్రాశస్త్యాన్ని దాని తాలూకా గొప్పతనాన్ని కాపాడే విధంగా ఇది గోప్యంగా ఉంచి పూర్తి స్థాయిలో చాప కింద నీరులా విచారణ చేయకుండా కేవలం రాజకీయ కోణంతోనే ఈ వ్యవహారాన్ని బయట తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఈ సిబిఐ విచారణకు ఎదుర్కొంటారా, వాళ్ళు ఏమైనా ప్రశ్నలు సంధిస్తే ఈయన ఏమైనా లిఖితపూర్వకంగా దానికి ఏమైనా సమాధానం చెప్తారా అన్నది చూడాల్సి ఉంది.